హాయ్ అండి. అందరికీ శుభోదయం. నేను మీ గాయత్రిని. జీవీ లైఫ్ స్టైల్ తెలుగు ఛానల్. చూసారా, నా పొద్దున్నే నా మార్నింగు దేవుడి పూజతో స్టార్ట్ అయిపోయింది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి కూడా పంపించేశాను. మీ పూజలు అయిపోయాయండి? పిల్లల్ని పంపించేశారా? టిఫిన్ చేసేసారా మీరు? ఎక్కడికి బయలుదేరుతున్నామని అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న పని పడింది, బయటికి వెళ్దామని నిన్న ప్లాన్ చేసుకున్నాము. నిన్న కూడా వెళ్ళలేకపోయాం మేము. సో ఇప్పుడైనా బయటికి వెళ్దాము, మా వారికి డ్యూటీ లేదు కదా, అందుకని ఇప్పుడు బయలుదేరుతామని స్టార్ట్ అయ్యాము. ఆయనకి పాసిబిలిటీ ఉన్నప్పుడే వెళ్ళాలండి. పాపం తనని కూడా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేను. ఎందుకంటే ఆయన అక్కడ డ్యూటీ చేసి మళ్ళీ ఇంట్లో వచ్చి చేయాలి అని అంటే నన్ను బయటికి తీసుకెళ్ళాలంటే కష్టం కదా. ఇక్కడ చూసారా, తోటలు ఎక్కువ అండి, పచ్చగా ఉంటుంది, పొలాలు, చెట్లు, ఇలా రొయ్యల గుంటలు, చేపల గుంటలు బాగుంటాయి. మనమే వెళ్ళి పిక్ చేసుకోవచ్చండి కూరగాయలు అవన్నీ. ప్రతి ఇంటి దగ్గర నేను చూస్తున్నాను వచ్చేటప్పుడంతా. ఎంత బాగా మొక్కలు పెంచున్నారంటే చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. ఈ అరుగులు చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. చల్లగా కూర్చోడానికి ఎండాకాలం బాగుంటుంది కదా. మేము లిక్విడ్ తీసుకుందామని వచ్చామండి. డిటర్జెంట్ లిక్విడ్ అయిపోయింది ఇంట్లో. నేను ఎప్పుడు 5 లీటర్స్ క్యాన్స్ అట్లా తెచ్చేసుకుంటాను, ఒక 2-3. ఇవి చూసారా, రెడీమేడ్ చీపుర్లు అండి. అంతా మారిపోయింది. రెడీమేడ్ చీపుర్లు ఏంటి అసలుకి. ఈ సోప్స్ చూడండి, ఇవి బాగుంటాయి సోప్స్. నాకు ఇదైతే భలే నచ్చిందండి. ఎందుకని అడగరే, ఎందుకంటే బాక్స్ ఇచ్చారు కదండి సోప్స్తో పాటు. ఆడవాళ్ళు ఎప్పుడైనా ఫ్రీ అనేది ఎక్కువ లైక్ చేస్తారు కదా. నేను అంతేనా? మీరు కూడా అలానే ఉంటారా? ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి. ఎంఆర్పి కంటే వీళ్ళు తక్కువకే ఇస్తారు. ఇది పన్నీర్ అండి. ఇవి కూడా బాగుంటాయి. వీళ్ళ దగ్గర అయితే నేను చాలా ఇయర్స్ నుంచి తీసుకుంటూ ఉన్నాను. ఎక్కడైతే నాకు రిమార్క్ రాలేదు. రోజ్ వాటరు పెద్ద బాటిల్స్ ఉన్నాయి, చిన్న బాటిల్స్ ఉన్నాయి. ఇక ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్, బకెట్స్ ఉన్నాయి, డస్ట్బిన్స్, మగ్గులు, ఏవేవో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సరే మళ్ళీ ఇటు వచ్చాను, సోప్స్ ఏమైనా తీసుకుందాం, ట్రై చేద్దాము అని. ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, గోట్ మిల్క్ది. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది చాలా బాగుంటుందని. ఇక తీసుకొని బయలుదేరేసానండి. రిటర్న్ అయిపోయేటప్పుడు ఇక్కడ ఎంత బాగుందంటే నేను అసలు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానో. అసలు మా వారిని ఆపండి, ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకుంటానని అడిగాను. పాపం నేను అడగడం కంటే ముందు తనే ఆపేశారు తీసుకోమని. చాలా సపోర్ట్ చేస్తారండి. ఎక్కడైనా మూవీస్లో అలా చూడడం తప్పితే నేను రియల్గా ఇదే చూడటము. వచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చాము. ఇంకా పిల్లలు వచ్చే టైంకి కట్ చేసి పెట్టేస్తే వాళ్ళు తింటారు కదా అని. మాకైతే ఎండలు విపరీతంగా ఉన్నాయండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఈ ఇయర్ మరీ ఎక్కువగా ఉందండి. అసలు బయటికి వెళ్తే కాకుల్లాగా మాడిపోవాల్సి వస్తుంది. స్వీట్గా ఉందండి ఇది. వాటర్ మిలన్ కొంచెం ఒక్కొక్కటి చప్పగా ఉంటుంది. ఇది ఎట్లా కనుక్కుంటారంటే లైన్స్ ఉంటాయి కదండి వాటర్ మిలన్ మీద, దాన్ని బట్టి తీసుకోవాలి మనం. ఎక్కువ లైన్స్ దగ్గరగా ఉంటే స్వీట్గా ఉంటుంది. కొంచెం ఎల్లో కలర్ మార్క్ లాగా ఉంటే అది కూడా స్వీట్గా ఉంటుంది అని అంటారు. ఇదైతే నాకు తెలుసు. మరి మీకు ఇంకేమైనా టిప్స్ తెలుసా, ఎట్లా తెలుసుకోవాలి అది స్వీట్గా ఉంటుందా లేదా అని? ఏమైనా మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. కట్ చేసేసాను. ఉదయం హడావిడిగా వెళ్ళాము, బట్టలు కూడా నానబెట్టలేదు. ఇప్పుడు వచ్చి బట్టలు నానబెట్టేశాను. బయట ఏంటి సౌండ్ వస్తుందని వెళ్ళి చూసేసరికి ఇట్లా ఇవి భలే పూసాయండి పూలు. అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్స్. ఇది నేను కనిపించేటట్టు పెట్టలేదండి, లోపలికి పెట్టేశాను. దానివల్ల మీకు ఇది అంత కనిపించలేదు. మందారాలు మా చెట్టుకి స్టార్ట్ అయిపోయాయి. ఈ మధ్యనంతా చెట్టుని కట్ చేసేసాను, జీడ పట్టిందని. చూసారా ఎంత బాగుందో కలరు. నేను ఒక చిన్న కొమ్మ గుచ్చి పెట్టానండి. నేను కూడా కాదు, పాపం మా మామయ్య పెట్టారు. చాలా పెద్ద చెట్టు అయిపోయింది.
ఇక లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేశానండి, రైస్ అయిపోతుంది కదా అని. వచ్చేటప్పుడు ఆలు ఇవి తీసుకొచ్చాను, కాకరకాయలు. కాకరకాయలు చాలామంది తినరండి, కానీ చాలా మంచిది అసలు. నేనైతే వెజిటేబుల్స్ ఏవి తినకుండా ఉండే ప్రసక్తే లేదు, ఎందుకంటే నేను అసలు నాన్ వెజ్ తినను కాబట్టి. నేను బాగా తింటాను వెజిటేబుల్స్ మాత్రం, నాకు అదొద్దు ఇదొద్దు అని అనుకోను. మా పిల్లలకు కూడా నేను అదే అలవాటు చేస్తున్నాను. అంటే నాన్ వెజ్ పెట్టకుండా కాదులేండి, అలా మాత్రం చేయకండి. నేనైతే అలా చెయ్యొద్దు, అలా ఉంటే మళ్ళీ వాళ్ళకి అసలు అందవు ఏమి పోషకాలు అవన్నీ. ఎదిగే పిల్లలు కదా, వాళ్ళకి మనం మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. మా పిల్లలు ఏది పెట్టినా పాపం తింటారు, విసిగించరు. కాకుంటే మా చిన్నోడు కొంచెం స్లోగా తింటాడు, అదొక్కటే. ఈ కాకరకాయ తింటే అసలు షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. రకరకాలుగా ట్రై చేస్తుంటారు ఫ్రై. నేనైతే దీన్ని కొంచెం, మా పిల్లలు అంతగా తినరు కదా అని పైన ఆ చెక్కు మొత్తం తీసేస్తాను. కానీ అలా తీయకూడదు, నిజం చెప్పాలంటే అట్లానే తినాలి. అలా తింటేనే కదండి మనకి దాంట్లో ఉండే వాల్యూస్ అనేది మన బాడీకి వస్తాయి. ఇంకేంటండి, ఇంకెట్లా చేస్తారు ఈ ఈ రెసిపీని? ఇంకేదైనా మీకు టేస్టీగా రావడానికి ఏదైనా తెలుసు ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. నేనైతే పప్పుల పొడి వేస్తానండి, పప్పుల పొడి లైట్గా వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే దీని ఫ్లేవర్ తగ్గిపోతుంది, ఆ ఫ్లేవర్ అనే వస్తుంది. టేస్టీగా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, బట్ నేనైతే హెల్తీగా ఉండాలని మ్యాక్సిమం కొంచెం కారము లేదంటే కొంచెం అట్లా చేస్తుంటాను. అయిపోయింది, లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇవాళ పప్పుచారు చేశాను, కాకరకాయ ఫ్రై చేశాను. పిల్లలు వచ్చాక ఇంకా అప్పడాలు అవి వేయించుకోవాలి. మీరు ఏం చేశారండి ఇవాళ వంట? అయిపోయాయా? మీ లంచ్ కూడా అయిపోయిందా? పిల్లలు వచ్చేసారు, వాళ్ళకి ఇక మజ్జిగ కల్పించాను. ఏంటి కొత్తిమీర ఎక్కువ ఉందని చూస్తున్నారా? మా పిల్లలు అట్లా బాగా ఇష్టపడతారండి. ఆ కొత్తిమీర అనేది ఫ్లేవర్ తగులుతూ ఉంటే పంటికి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇది చూడండి, ఇవి మెష్ డోర్స్ అండి, మెటల్వి. వీళ్ళైతే వర్క్ పరంగా చాలా బాగా చేస్తారండి, మంచి జెన్యూన్గా ఉంటారు. 100కి 200% నేను నమ్మకంగా చెప్తానండి. ఇది మామూలు మెష్ డోరు, స్లైడింగ్వే ఎక్కువ చేస్తారు. స్లైడింగ్ మీకు కావాల్సింది ఏదైనా పర్లేదు, వాళ్ళు చేసిస్తారు. నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా అయితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇది పీవీసీది అనుకుంటానండి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కర్టన్ రాడ్స్ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఒకసారి వీళ్ళు చెప్పేది వినండి. ఇవి పీవీసీ బ్లైండ్స్, ఎక్స్టీరియర్ బ్లైండ్స్, వాటర్ ప్రూఫ్. బ్లైండ్స్ కూడా సో రైన్ వచ్చినప్పుడు వాటర్ లోపల రాకుండా బోర్డ్ సేఫ్టీ ఇది బాగా నచ్చిందంటే వెంటిలేషన్ మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అండ్ ప్రైవసీ పర్పస్ కోసం కూడా యూజ్ అవుతుంది. మనకి క్వాలిటీ ముఖ్యమండి, డబ్బులు ₹1 పోయినా మంచివి చేయించుకోవాలి మనం. అట్లాగైతే వీళ్ళని ప్రిఫర్ చేస్తాను నేను. నెల్లూరులో ఎవ్వరు మనకి దగ్గరలో ఉన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు నాకు కామెంట్ చేయండి, నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. బాగా చేస్తారండి నాకు తెలిసినంత వరకు. చాలామంది మా రిలేటివ్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళు అందరూ చేసున్నారు, వీళ్ళ దగ్గర చేయించుకొని ఉన్నారు. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు, నేను అవన్నీ చెప్పకూడదు కదండి. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అంటే అది ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది కదా, ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, అందుకని. ఎలా ఉన్నాయండి నేను వేసే ముగ్గులు? ఏదో నాకు వచ్చినట్లుగా వేస్తున్నానండి, చిన్న చిన్నవి. నేను పెద్ద మరీ ముగ్గులు అంత బాగా వేయలేను, కొద్దిగా పర్లేదు వేస్తాను. నాకు ఎక్కువ ఈ డిజైన్ ముగ్గుల కంటే మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో నాకు కొంచెం ట్రెడిషనల్, వింటేజ్ స్టైలు అట్లా ఉండాలంటే ఎక్కువ లైక్ చేస్తుంటాను నేను. మీలో ఎవరు ముగ్గులు బాగా వేస్తారు? నాకు షేర్ చేయొచ్చు కదండి, కామెంట్ చేయండి. ఇట్లా చుట్టూ చిన్న చిన్న బార్డర్స్ వేసుకుంటూ ఫ్రైడేస్ అట్లా వేసి కలర్స్ కానీ వేస్తే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది.
చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాలంటే అపార్ట్మెంట్స్ అట్లా ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అయిపోతాయి. డైలీ ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయలేం కదా, ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళు ఏది త్వరగా అయిపోతుందో దానికే మొగ్గు చూపుతున్నారు. అట్లా నేను కూడా చిన్నవి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకేంటండి విషయాలు, నా వీడియోస్ అన్నిటినీ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారండి. మీకు చాలా థ్యాంక్ యూ. బాయ్.